హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డు మనమే సెల్ఫ్గా అప్లై చేసుకోవచ్చు. నేనైతే అప్లై చేశాను 16/10/2025లో. నేను అంటే మొన్నే పెట్టాను. ఇదిగో పేమెంట్ రిసిప్ట్ చూడండి. న్యూ రైస్ కార్డ్ పేమెంట్ రిసిప్ట్. జస్ట్ 24 రూపీసేనండి ఛార్జ్ అయింది, ఎక్కువ అవ్వలేదు. మీరు చూడొచ్చు ఈ వీడియోలో. 24 రూపీస్ అమౌంట్ పేడ్. జస్ట్ 24 రూపీస్తో నేనైతే రేషన్ కార్డ్ అనేది అప్లై చేసుకున్నాను. సో దీనికి ఏంటంటే అఫీషియల్ గవర్నమెంట్ 180 డేస్ అనేది టైం ఇచ్చింది. ఇది కామన్ ఎవరికైనా సరే. ఇక్కడ చూడండి, జీవో ప్రకారంగా మీ దరఖాస్తు పరిశీలించి అర్హతను నిర్ధారించిన తదుపరి వచ్చే జూన్-డిసెంబర్లో మీకు మీ అర్హత ఆధారంగా లబ్ధి అందజేయబడును. అప్లై చేసిన తర్వాత వాళ్ళు టైం అయితే తీసుకొని మనం ఎలిజిబుల్ అయితే మనకి కార్డు అనేది ఇస్తారు. సో దానికి ప్రూఫ్గా మీకు పేమెంట్ రిసిప్ట్ అయితే మీరు చూడవచ్చు. సో దీనికి మీరు సెల్ఫ్గా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయడానికి మీకు కావాల్సింది ఫస్ట్ ఈ రైస్ కార్డ్ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. మీకు గూగుల్లో GSWS హెల్పర్ అని కొడితే అందులో అప్లికేషన్స్ అన్నీ ఉంటాయి. దానికోసం నేను వీడియో చేశాను, మీరు అది చూడండి. ఈ అప్లికేషన్ మీరు ఏంటంటే మాన్యువల్గా ఫిల్ చేయాలి, తప్పులు లేకుండా. ఎవరైతే కార్డు హోల్డర్ ఉంటారో ఆ డీటెయిల్స్ అవి ఫస్ట్లో ఇచ్చుకోవాలి. తర్వాత ఆ కార్డులో ఉన్న వాళ్ళ మెంబర్స్ కింద ఇచ్చుకున్న తర్వాత గూగుల్లోకి వచ్చి GSWS అని కొట్టి టైప్ చేయండి. ఇక్కడ కనబడుతుంది కదా, గ్రామ వార్డు సచివాలయం. ఆ విధంగా GSWS అని టైప్ చేసి సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ కనబడుతుంది కదా, గ్రామం వార్డు సచివాలయం, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది. సెల్ఫ్గా చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే ఇచ్చింది. దీనిపై సిటిజన్ లాగిన్పై క్లిక్ చేయండి. లాగిన్లోకి వచ్చి ఇది మెయిల్ ఐడి ద్వారా మనం వెళ్ళాలి. సో మీరు ఏంటంటే ఆల్రెడీ లాగిన్ అయితే పర్వాలేదు, లేదంటే మీ మెయిల్ ఐడి అనేది ఇవ్వాలి. అకౌంట్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. చూడండి, యూజర్ అనదర్ అకౌంట్కి వచ్చి నో అకౌంట్ అయితే క్రియేట్ వన్ కొట్టండి. కొట్టి ఇక్కడ మీరు సైన్ అప్ విత్ గూగుల్తో కొట్టచ్చు, లేదంటే మెయిల్ ఐడి. సో ఆ విధంగా క్లిక్ చేసిన తర్వాత మీ మెయిల్ ఐడి అనేది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీ మెయిల్ ఐడికి ఒక కోడ్ అయితే 4 డిజిట్ కోడ్ అయితే వస్తుంది. ఆ 4 డిజిట్ కోడ్ని ఎంటర్ చేసి సైన్ ఇన్పై క్లిక్ చేయండి. ఆ సైన్ ఇన్పై క్లిక్ చేయడం ద్వారా మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే మీరు లాగిన్ అవ్వచ్చు. సైన్ ఇన్పై క్లిక్ చేయండి. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది. ఏపీ సేవ పోర్టల్ చూసారు కదా, ఇందులో డౌన్కి రండి. కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్కి సంబంధించింది. అందులోకి వచ్చిన తర్వాత ఈ విధంగా న్యూ రైస్ కార్డ్పై క్లిక్ చేయండి. ఇది అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది. బేసిక్ డీటెయిల్స్ తర్వాత అప్లికేషన్ ఫాము. బేసిక్ డీటెయిల్స్లోకి వచ్చిన తర్వాత మీ 12 అంకెల ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసి, సర్వర్ ఒక్కొక్కసారి ఇష్యూ ఉండడం వల్ల ఆ విధంగా అవుతూ ఉంటుంది, బట్ మీరు గమనించండి. సో ఇక్కడ మీ 12 డిజిట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ప్రీఫుల్ కొడితే మీ డీటెయిల్స్ ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతాయి. అప్పుడు మీరు చెక్ చేసుకోవాలన్నమాట, మీ నేమ్ కరెక్ట్గా ఉందా లేదా. తప్పు ఉంటే మీరు ఏంటంటే మీ నేమ్ని కరెక్షన్ చేసుకొని ఎంటర్ చేయండి. తర్వాత ఫాదర్ నేమ్ అయితే ఫాదర్ నేము, హస్బెండ్ నేమ్ అయితే హస్బెండ్ ఎంటర్ చేయండి. జెండర్ సెలెక్ట్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోండి. రిలీజియన్ సెలెక్ట్ చేసుకోండి. క్వాలిఫికేషన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మ్యూచువల్ స్టేటస్ దగ్గరికి రండి. వచ్చి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మ్యారీడ్ అయితే మ్యారీడ్, డివోర్స్ అయితే డివోర్సు, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్, ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మొబైల్ నెంబర్ దగ్గర మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. దాని తర్వాత మొబైల్ నెంబర్ దగ్గర మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. అదే మీ వాట్సాప్ నెంబర్ అయితే ఎస్ఎన్ టిక్ చేయండి. మెయిల్ ఐడి ఇచ్చుకోండి. దాని తర్వాత ఇక్కడ మీ అడ్రస్ ఇవ్వండి, మీ డోర్ నెంబరు, తర్వాత మీ డిస్టిక్, తర్వాత మీ మున్సిపాలిటీ, మీ విలేజ్, వార్డు సెక్రటరియేట్ అది సెలెక్ట్ చేయండి. పిన్ కోడ్ ఎంటర్ చేయండి. పోస్టల్ ఆఫీసు, పోస్టల్ విలేజ్ సెలెక్ట్ చేసి సేమ్ అయితే ఆ ప్రజెంట్ అడ్రస్పై టిక్ చేయండి. సో టిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఆ డీటెయిల్స్ వచ్చేస్తాయి. తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళిన తర్వాత మీ ఫ్యామిలీ ఇన్కమ్ అయితే ఇచ్చుకోండి. తర్వాత ఆక్యుపేషన్ సెలెక్ట్ చేసుకోండి. హ్యాబిటేషన్ అంటే మీ సచివాలయం ఉండే ప్లేస్ అనమాట.
అది మీరు కరెక్ట్గా ఎంక్వైరీ చేసి అక్కడ మీరు ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ కిందన మెంబర్ డీటెయిల్స్, అయితే మీరు ఐస్ కార్డు మెంబర్స్ ఉంటారు కదా, ఫ్యామిలీ డీటెయిల్స్, ఫ్యామిలీ మెంబర్ ఆధార్ కార్డులన్నీ ఉంచుకొని మీరు ఏంటంటే ఇక్కడ 1 by 1 వాళ్ళ ఆధార్ నెంబరు, వాళ్ళ పేరు ఇంగ్లీష్లో టైప్ చేయాలి, తెలుగులో టైప్ చేయాలి. అదేవిధంగా మొబైల్ నెంబర్ కూడా టైప్ చేయండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, తర్వాత జెండర్ ఇవ్వండి, తర్వాత హెచ్ఓఎఫ్కి యజమానికి వీళ్ళు ఏమవుతారు రిలేషన్ అనేది కూడా సెలెక్ట్ చేయండి. 1 by 1 తప్పులు లేకుండా సెలెక్ట్ చేయండి. ఓకేనా. ఇక్కడ చూడండి న్యూ రైస్ కార్డ్ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ ఉన్నాయి. ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ అనేవి మనం ఎంటర్ చేసుకోవాలన్నమాట. ఆ విధంగా 1 by 1 యాజ్ పర్ ఆధార్ మీరైతే ఒక్కొక్కరు కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ యాడ్ మెంబర్ ఉంది కదా, దానిపై క్లిక్ చేస్తే ఆ మెంబర్ అనేవాళ్ళు యాడ్ అయిపోతారు అనమాట. సింగిల్ మెంబర్ అయితే ఓన్లీ ఒకళ్ళది అది ఆప్షన్. ఇక్కడ యాడ్ మెంబర్పై క్లిక్ చేసి ఇంకా ఉంటే 1 by 1 సేమ్ అలాగే ఆధార్ నెంబరు, నేము, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఇచ్చి కిందన యాడ్ మెంబర్ అనేది సెలెక్ట్ చేయాలన్నమాట. చూసారు కదా నేను ఎలా ఇస్తున్నాను, అలా మీరు కూడా యాజ్ పర్ ఆధార్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయండి. మనం ఇచ్చే డీటెయిల్స్ కరెక్ట్గా ఉండి మనం ఎలిజిబుల్ అయితే మనకి ఈ రేషన్ కార్డ్ అనేది వస్తుంది అనమాట, లేకపోతే రిజెక్ట్ అవుతుంది. దాని తర్వాత మనం కూడా చెక్ చేసుకోవచ్చు. అది కూడా మీకు నేను చెప్తాను ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది. సో ఈ డీటెయిల్స్ 1 by 1 ఇలాగా ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసి యాడ్ మెంబర్పై క్లిక్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ కూడా కరెక్ట్గా ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ సో ఫిల్ చేసే ముందు 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. డాక్యుమెంట్ యాజ్ పర్ డాక్యుమెంట్ బట్టి మనం ఇవ్వాలి. మనం ఓన్ అంచనాగా ఇస్తే అవ్వదు. సో జెండర్ కూడా సెలెక్ట్ చేసుకోండి. 1 by 1 అలా చెక్ చేసుకొని ఫిల్ చేయండి. ఇదైతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సెల్ఫ్గా చేసుకోవడానికి ఏపీ సేవా పోర్టల్ అనేది రిలీజ్ చేసిందనమాట. ఇక్కడ మీరు డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయాలి, చెప్పాను కదా, అప్లికేషన్ ఫాము, అలాగే మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధార్ కార్డులు ఇవన్నీ స్కాన్ చేసుకొని ఉంచుకోవాలి పీడిఎఫ్ ఫార్మేట్లో. ఓకేనా. 500 KBలో ఉండాలి, గుర్తుంచుకోండి సైజు 500 KBలో ఉండాలి. పీడిఎఫ్ ఫార్మేట్ అన్నీ ఒక దాంట్లో ఉండాలి. సో అప్పుడు అప్లోడ్ పే అక్కడ ఇచ్చారు కదా నెంబర్ ఆఫ్ ఫైల్ చూసానని, దాని మీద క్లిక్ చేశారనుకో మీకు అప్లికేషన్ ఫామ్కి అయితే తీసుకెళ్తుంది అనమాట. అది మీరు అప్లోడ్ చేసుకోవాలి అక్కడ. సో మీరు అప్లై చేసే ముందే ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు రెడీగా ఉంచుకోవాలి. మీరు రెడీగా ఉంచుకుంటే మీ ప్రాసెస్ ఈజీ అవుతుంది. తర్వాత టిక్ చేసుకొని షో పేమెంట్ పైకి రండి. చూసారా ఫైల్ సైజ్ ఎక్సీడింగ్ 1 MB 1 MB రావడం వల్ల యాక్సెప్ట్ చేయలేదు. దాని సైజ్ తగ్గించుకోవాలి, 500 KBలో ఉండాలి. అంటే ఏంటి, మీ రైస్ కార్డ్ అప్లికేషను, హెచ్ఓఎఫ్ యజమాని ఆధారు, ఇంకెవరైతే యాడ్ చేస్తారో వాళ్ళ ఆధార్లు యాడ్ చేసుకొని టిక్ చేసి సో ఇందులో అప్లోడ్ చేయాలి. ఫైల్ సైజ్ అనేది 1 MB కంటే తక్కువ ఉండాలి, అంటే 500 KBలో ఉండాలన్నమాట. అప్పుడే మీకు ఆ ఫైల్ అనేది తీసుకుంటుంది. సో షో పేమెంట్పై క్లిక్ చేయండి. తర్వాత ఇలా అప్లోడ్ చేసి చూసారు కదా అయ్యింది, చేసి షో పేమెంట్పై క్లిక్ చేయండి. ఇది మీకు పేమెంట్ చేయడానికి తీసుకెళ్ళిపోతుంది ఆప్షన్కి. సో ఇది చూసారు కదా 24 రూపీస్ మాత్రమే. దీన్ని ఏంటంటే మీరు ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా బార్కోడ్ యూపీఐ క్యూఆర్ కోడ్ సెలెక్ట్ చేస్తే ఈ విధంగా వస్తుంది. దీన్ని స్కాన్ చేస్తే ఈ విధంగా మీకు పేమెంట్ అయితే అయిపోతుంది. చూసారా పేమెంట్ రిసిప్ట్ కూడా వచ్చింది. ఇదే పేమెంట్ రిసిప్ట్ అనమాట. ఇందులో మనం ఎప్పుడు పే చేసాము, ఆ ట్రాన్సాక్షన్ ఐడి, అప్లికేషన్ నెంబర్ అన్నీ ఉంటాయి. అప్లికేషన్ నెంబర్తో మనం సెర్చ్ చేసుకోవచ్చు. అప్లికేషన్లోనే ఉంటుంది మీరు ఎలా సెర్చ్ చేసుకోవాలని.